లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఒక విషయం, అరుణాచల్ ప్రదేశ్ని క్రైస్తవ రాష్ట్రంగా ప్రకటించడం. ముందు వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియో మనం చూద్దాం. मेरा यीशु का है कलक्टंग से तवांग से लोंगडिंग तक, मिचुका से ईटानगर तक आज हम प्रभु का श्री यीशु मेरा शेर है, हम घोषणा कर रहा है. इंग्लिश से बोलेंगे, अरुणाचल बिलोंग्स टू जीसस. अरुणाचल बिलोंग टू जीसस. स्वर्ग सुनो, पृथ्वी सुनो. सब 3 बार बोलेगा, अरुणाचल बिलोंग टू जीसस. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోనే వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియో ఇది. 2 లక్షల మంది క్రైస్తవులు ఒకే చోట ప్రార్థించి క్రైస్తవ రాష్ట్రంగా ప్రకటించడం మనం చూస్తున్నాం. ఇది 2 రకాలుగా స్ప్రెడ్ అవుతుంది ఈ వీడియో. అరుణాచల్ ప్రదేశ్ను క్రైస్తవ రాష్ట్రంగా ప్రకటించారు, దేవునికి స్తోత్రం అని చెప్పి పాజిటివ్గా క్రైస్తవులు ఫార్వర్డ్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో భారీ కుట్రకోణం జరుగుతుంది, క్రైస్తవ రాష్ట్రంగా చెయ్యాలని ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఎలర్ట్ అవ్వండి అని జాగ్రత్తలు చెప్పడానికి హిందూ గ్రూప్స్లో ఇది వేరేలాగా వైరల్ అవుతుంది. ఇతర వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు దీన్ని. మత మార్పిడి మోటా అని, మేల్కోండి హిందువులారా ఐక్యం కండి అని పోస్టులు పెడుతున్నారు. ఇది నెగిటివ్గా ప్రచారం అవుతుంది. సో ఇలా 2 రకాలుగా ఈ వీడియోనే ఫార్వర్డ్ అవుతుంది. వ్యతిరేకతలతో వ్యతిరేకంగా కూడా ఇది వైరల్ అవుతుంది. అలాగే క్రైస్తవులు కూడా దీన్ని ఒక పాజిటివ్ వైబ్గా క్రైస్తవ రాష్ట్రంగా చేశారని దేవుణ్ణి మహిమపరుస్తూ ఇది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఇది అసలు నిజమంటారా? అసలు నిజం ఎంత ఉంది అనేది చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ని క్రైస్తవ రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించలేదు, అక్కడ గవర్నమెంట్ వారు ప్రకటించలేదు, అక్కడ క్రైస్తవులు కూడా ప్రకటించలేదు. ఒకవేళ అలా మాత్రం పోస్ట్ చేయకండి. బట్ మిగతాదంతా కూడా నిజమే. అక్కడ 2 లక్షల మంది తరలొచ్చారు, పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేశారు, ఒక సభ కూడా జరిపారు. అదంతా దేనికోసం అంటే అరుణాచల్ ప్రదేశ్లో మత మార్పిడి చట్టం, యాంటీ కన్వర్షన్ లా అనేది అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ చట్టాన్ని అమలు చేయడాన్ని నిరసిస్తూ క్రైస్తవులు లక్షల్లో వచ్చారు. బోరమి అనేటువంటి గ్రామంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు క్రైస్తవులు. ఇతరుల్ని ద్వేషించలేదు, ఏ మతాన్ని దూషించలేదు, ద్వేషం చూపించలేదు, గొడవలు అల్లర్లు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఇతరులెవరిని ఇందులోకి లాగలేదు. శాంతియుతంగా వారు ఆ యొక్క యాంటీ కన్వర్షన్ లా కోసం నిరసనలు తెలిపారు. 1978లో అరుణాచల్ ప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ లా అనేది చట్టం అనేది అప్పుడెప్పుడో చేశారు. బట్ 46 సంవత్సరాలుగా అది ఎప్పటికీ కూడా అమలు చేయలేదు. బీజేపీ వర్గాలు, హిందూ సంఘాలన్నీ కూడా మళ్ళీ పట్టుబట్టి కోర్టుకు వెళ్ళారు, పట్టుబడుతున్నారు. ఆ యాంటీ కన్వర్షన్ లా అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అమలు చేయడం లేదు అని. 2024లో సెప్టెంబర్ నెలలో గౌహతి హైకోర్టు వారు చట్టాన్ని అమలు చేయమని, నియమ నిబంధనలు ప్రభుత్వం వారు తయారు చేయమని ప్రభుత్వానికి ఆదేశించింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో, ఈ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలోనే అనేకమైన నిరసనలు జరుగుతున్నాయి. క్రైస్తవులు కూడా దీన్ని నిరసిస్తూ, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారాల తరబడి ఇది ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడి జనాభాలో క్రైస్తవులే అధికం. క్రిస్టియన్స్ అక్కడ 30.26% ఉంటారు. హిందువులు దాని తర్వాత ఇంచుమించుగా సమానంగా 29.04% ఉంటారు. ఇవి కాకుండా డోన్యుపోల్ అయినటువంటి వారు 26%, బుద్ధిజం వారు 11.76%, ఇస్లాం వారు 2% ఉంటారు. సో అక్కడ రిలీజియన్స్ అనేవాళ్ళు ఇలా ఉన్నా కానీ క్రైస్తవులే మెజారిటీగా ఉంటారు. అక్కడ మెజారిటీ క్రైస్తవులే అయినా కానీ ఈ హిందూ, బౌద్ధ, ఇతర మతాలకు వర్తించిన విధంగా కేవలం క్రైస్తవులనే టార్గెట్ చేసి ఈ చట్టాన్ని చేశారు అనేటువంటి వాదన బలంగా 46 సంవత్సరాల నుంచి వినిపిస్తున్నారు. బాప్తీసం ఇవ్వకూడదు, జిల్లాధికారి పర్మిషన్ తీసుకుని ఇలాంటివి చెయ్యాలి అని ఇలా చాలా రూల్స్ పెట్టారు. ఒకవేళ చర్చ్ జరపాలన్నా, మీటింగ్ జరపాలన్నా చాలా కండిషన్స్తో కూడినటువంటి చట్టంగా వారికి ఇబ్బందిగా ఉంది. అక్కడ వారంతా ట్రైబ్స్, గిరిజనులు. అంతేకాకుండా ఎస్టీ హోదా తొలగించాలి, ఇలా మతం మారి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారికి ఎస్టీ హోదా తొలగించాలని, మతం కారణంగా ట్రైబల్ లాస్కి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఇలాంటి కారణాల వల్ల కన్వర్ట్ అవ్వకుండా చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ యాంటీ కన్వర్షన్ లా అమలు చేయవద్దు అని వారాలుగా క్రైస్తవులు నిరసన చేస్తున్నారు. ఈ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ చట్టం తీసుకురావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. క్రిస్టియన్ ఎమ్మెల్యేలు అది పాతదే, ఎప్పటికీ పనికిరాదు అని ఆ యాంటీ కన్వర్షన్ లాని అమలు చేయకుండా వ్యతిరేకిస్తున్నారు.
ఇలా ఈ చట్టం గురించే అరుణాచల్ ప్రదేశ్ యాంటీ కన్వర్షన్ లా 1978 కోసం మాత్రమే ఈ ఫైట్ అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగానే మార్చి 6వ తేదీన బోరం గ్రామంలో జరిగినటువంటి ఒక నిరసన సభలో క్రైస్తవ కూటమిలో ఈ నిరసనలోనే ఒక పాస్టర్ అరుణాచల్ ప్రదేశ్ దేవునిది, క్రైస్తవ రాష్ట్రంగా మారబోతుంది అని ప్రవచించాడు. ఒక ప్రొఫెటిక్ వర్డ్ అనేది అక్కడ మాట్లాడడం జరిగింది. ఇది ఒక ప్రవచనాత్మక స్టేట్మెంట్. ఇతరులకి ఈ విషయాన్నే ఆందోళన కలిగించేదిగా చేసింది. ఈ విషయమే ఇతరులు భయపడుతున్నారు. ఈ విషయమే తప్పుగా వైరల్ అవుతుంది. ఇండిజియస్ ఫెయిత్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి ఒక సంస్థ అనేది ఉంది, ఒక ఆర్గనైజేషన్. వీళ్ళే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వీరితో పాటు బీజేపీ వాళ్ళు కానీ ఈ హిందూ సంఘాలు కానీ దీని గురించి ఆందోళన చెందుతున్నారు. ఇది రహస్య ఆపరేషన్ అని, అసలైన ఎజెండా అని ఇలా హిందూ వర్గాలు కూడా ఆరోపిస్తున్నారు. బట్ ఆ పాస్టర్ ప్రవచనాత్మకంగా మాట్లాడారు. అది కూడా ఎజెండాలో భాగం కాదు. ఆ మీటింగ్ ఎజెండాలో కానీ ఆ నిరసనలు ఎజెండాలో కానీ అది భాగమే కాదు. ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వలేదు. ఎలాంటి రెచ్చగొట్టే విద్వేషాలు, రెచ్చగొట్టే మాటలు పలకలేదు. అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ ఫోరం వారు తెలియచేశారు కూడా. ఆ మీటింగ్లో అది ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాట, ఆ సేవకుడు అలా ప్రవచనాత్మకంగా మాట్లాడే కానీ అది మా ఎజెండా కాదు, మా ఉద్దేశం అది కాదు, అలా మేము ఎప్పుడు ప్రకటించలేదు, విద్వేషాలని భయాందోళన కలిగించే మాటలు మేము ఇంతవరకు వాడలేదు అని క్రిస్టియన్ ఫోరం వారు తెలియజేశారు. ఇదేదో ఒకటి కాదు, రెచ్చగొట్టే మాటలు, ఇరువైపుల వాదనలు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే కొన్ని ట్రెడిషన్స్లో ఉన్నటువంటి పండుగల్లో కానీ వారి ఆచారాల్లో, ట్రైబ్స్ గిరిజనుల ఆచారాల్లో కానీ క్రైస్తవులను రానివ్వటం లేదు. క్రైస్తవులుగా మారిన వారిని పాల్గొనివ్వటం లేదు. వారిని అసలు రానివ్వటం లేదు. వారిని దూరం పెడుతున్నారు. వారికి ఎస్టీ హోదా తొలగించాలని కూడా వారి మీద వ్యతిరేకతలు చాలా ఉన్నాయి. ఇలాంటి భావనలు వాళ్ళ మీద ఉన్నాయి. ఇక్కడ క్రైస్తవులు అలాంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి కన్వర్జన్ లాస్ వస్తే ఇంకా ఇబ్బంది పడతారని, ఇప్పటికే వారు మెజారిటీగా ఉన్నా కూడా ఇంకా వెలివేతలతో కూడినటువంటి సమాజాన్ని అక్కడ ఎదుర్కొంటున్నారు అని వారి వాదన, వారి బాధ. దీంతో ఇంకా ఏపీ FRA 1978 చట్టం పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈ స్థానిక సంఘాలు డిమాండ్ చేయడం, హైకోర్టు వారు నిర్దేశించడం, ఇలా దీన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంటే క్రైస్తవులు సమానమైన గౌరవంతో, అవమానం లేకుండా విశ్వాసాలను ఆచరించేటువంటి స్వేచ్ఛ మాకు కావాలి అని కోరుకుంటున్నారు. ప్రజెంట్ అధికారికంగా కానీ ప్రభుత్వం కానీ సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో. ఈ క్రైస్తవులు చేసినటువంటి ప్రార్థనల వలన, ఈ నిరసనల వలన కూడా ఈ చట్టం ఇంకా అమలు చేసే విషయం ఇంకా పెండింగ్లోనే ఉంది. సో ఇది ఇంకా అమలులోకి రాలేదు అని చెప్పి వారు సంతోషిస్తున్నారు. కానీ అమలు చేసే విధంగా మాత్రం గట్టిగా ప్రయత్నాలే చేస్తున్నాయి. కాబట్టి వీరు వారాల తరబడి ఈ నిరసనలు అనేది వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం యొక్క ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు కాపాడుతూ రాజ్యాంగ స్వేచ్ఛలను సమర్థించే సమతుల్య విధానం కావాలి అని కోరుకుంటున్నారు ఈ క్రిస్టియన్స్. ఈ క్రిస్టియన్ ఫారమ్స్ చెప్పేది అదే. ఎక్కడ ఘర్షణలు, విమర్శలు, వ్యతిరేకతలు లేవు. శాంతియుతంగా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కటై లక్షల్లో హాజరయ్యి ఈ నిరసనలకు సపోర్ట్ చేయడం అనేది గొప్ప విషయం. ఇక్కడ ఎన్ని జరిగినా చూస్తూ ఉంటారు. ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. ఎవరు వెళ్తున్నారా, ఏం జరుగుతుందో అని మాత్రమే చూస్తారు. ఒక్కరిలో ఐక్యత కూడా ఉండదు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరుంటే ఇంకొకరు రారు. సంఘాలు ముందు కలవ్వు. ఐక్యత రావాలంటే ముందు కలవాలి, తర్వాత కదలాలి. ఈ ఫార్ములా లేనంత కాలం క్రైస్తవులు ఇలా ఫేస్ చేస్తూనే ఉంటారు. అందులో అరుణాచల్ ప్రదేశ్ క్రైస్తవులు మాత్రం ప్రార్థిస్తున్నారు, కలిసి నిరసన కూడా తెలియచేస్తున్నారు, లక్షల్లో హాజరై వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఈ విషయం కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలను ఇతరులు కూడా షేర్ చేయండి. మంచి విషయాలను షేర్ చేసేవారిగా ఉందాం. అంతకంటే ముందుగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు వారు పోరాడుతున్నటువంటి ఈ పోరాటంలో గెలవాలని, అలాగే యాంటీ కన్వర్షన్ లా గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వారికి సానుకూలంగా వారి పరిస్థితులను బట్టి వారికి అనుకూలమైన అవకాశాలు కలిగేలాగా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థించండి. సో మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి బలపరుచునుగాక.